మూడు గంటల్లో ఆయనకి నీ కిరాయికి ఇచ్చిండ్రా? నువ్వే ఆయన కిరాయికి ఇచ్చినవా? అవును. అరే అందుకే ఆయన కథకాడ కూర్చున్నాడు. అంతే. ఇక 3 అయినాక నువ్వు అటు వెళ్తే ఆయన ఇంట్లో పోతాడు. అది లెక్క. మా అత్తమ్మేది? ఓ బిడ్డ నేనే కాదు బుజ్జావా నీ తొంటిని. మా అత్తమ్మ బొత్త పెట్టింది, బొత్త పెట్టింది, బొత్త పెట్టింది. ఓ బిడ్డ అచ్చ శుక్రవారం నాడు నిన్ను కొడుకును కలుపుతుంది. 5 గుంటలకు మళ్ళీ 5 గుంటలకు నువ్వు పెడుతూ బీరకాయల బొత్త. మరి మా అంకులేడి? మా డాడీ ఇక్కడ నేనే గబ్బర్ సింగ్ గద్దరాన్ని అంటుకపోతానని కొట్టుకొని కొట్టుకొని గబ్బర్ సింగును నాకు ఇజ్జతే అనిపిస్తుంది వాడు గబ్బర్ సింగు. ఇల్లు నింపుకో. మీరు పశువు బట్టల్లో దుబ్బకాలతో ఇల్లు నిండద్దు బిడ్డ. నేను మంగళారతి ముట్టిస్తానా, మీరు గోళం కాడిపోయి కాళ్ళు తలకాయ కట్టుకొని రాపోయి. అవ్వ కాళ్ళు ఎక్కడ కాళ్ళు తలకాయ కింద బకెట్లున్నాయి, కాళ్ళు కట్టుకొని గోళంలో తలకాయ ముంచుని పోయి. అంతేనా? అరే అనరా భార్య కాళ్ళు ఎక్కడ శుద్ధి పెట్టుకుని మేడలు తింటే పాపలేని బిడ్డలో కలిసి ఉంటాం పో కొడుక. తెల్లారంగా 4 గంటలకు శనికల మేడ చూస్తా, పొద్దున 7:30 కిషన్ రూమ్ చూస్తా, రాత్రి 10:30 పాల గిలాస్ ఇచ్చి నీ బెడ్రూమ్ చూస్తా పో. అయ్యో శనికల మేడ తెలియదు ఆ బిడ్డ చదువుకున్న దాని కాదు బిడ్డ దొడ్డికి లాట్రిన్ పొక్క కదా శనికల గలీజ్